హలో అండి, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అయితే ఈరోజు మనం అనంత శ్రీరామ్ గారి గురించి మాట్లాడాలి. మొన్న విశ్వ హిందూ పరిషత్ మహాసభలో వీరిని చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. అండ్ వీరి స్పీచ్లో సనాతన ధర్మం గురించి చాలా క్లియర్గా క్లుప్తంగా మాట్లాడడం జరిగింది. సనాతన ధర్మం మీద చాలామంది పగబడుతున్నారు, విషం చిమ్ముతున్నారని మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు, పొలిటీషియన్స్. ఎస్, నేను నమ్ముతాను. ఎందుకంటే స్టాలిన్ లాంటి వాళ్ళు ఎంత కఠోరంగా మాట్లాడుతున్నారు హిందూస్ మీద అంటే అంత కఠోరంగా మాట్లాడుతున్నారు. అసలు మనది ఇక్కడ మన హిందూస్ ఉండాల్సిన ప్లేసే కాదు, మనం దోమలతో సమానం అన్నట్టు మాట్లాడుతున్నారు. సో అట్లాంటి వాళ్ళని ఎదిరించాలంటే మనం ఖచ్చితంగా మన నోరు ఇప్పాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అన్నిటి గురించి మాట్లాడుతూ మన కల్కి మూవీ గురించి మాట్లాడారు, కర్ణుడు గురించి మాట్లాడారు. ముఖ్యంగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రతి కాయిన్కి 2 సైడ్స్ ఉంటుంది, ప్రతి మనిషికి 2 ఫేసెస్ ఉంటాయి, రైట్? కొందరికి ఒకటి నచ్చుతుంది, ఇంకొకరికి ఒకటి నచ్చుతుంది. నేనున్నాను, అందరికీ నచ్చకపోవచ్చు, కొందరికి నచ్చొచ్చు కదా. సేమ్ అలానే కర్ణుడు కూడా కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. అండ్ మన మహాభారతం కల్పితం కాదు కదా. మహాభారతం కానీ గీత కానీ మనకి ఒక లెర్నింగ్ లెసన్, మనం ఎలా బతకాలి అనేది చెప్పేదే మహాభారతం అండ్ గీత, కరెక్ట్? సో అందులో చెడు మీద మంచి ఎలా గెలుస్తుంది అని చెప్తూ ఆ బుక్ రాయడం జరిగింది, అవునా? అప్పుడు ఒక మనిషిలో 2 సైడ్స్ ఉంటుంది. సేమ్ అలానే కర్ణుడిలో కూడా 2 సైడ్స్ ఉంది. మంచివాడు, దాన వీర సూర కర్ణాలో కర్ణుడు ఎంత మంచిగా చూపించారు. మరి ఫస్ట్ ఆ మూవీ గురించి మాట్లాడాలి కదా, మాట్లాడరు. నిన్నగాక మొన్న వచ్చిన కల్కి గురించి మాట్లాడుతున్నారు. ఓకే, నిజంగా కర్ణుడు మంచివాడు కాకపోతే అతని కవచం ఎందుకు తీసుకున్నారు? నిజంగా కర్ణుడు మంచివాడు కాకపోతే అతను భూమి మీద రథం ఇరికిపోయినప్పుడు అతని మీద ఎందుకు వార్ చేశారు? కర్ణుడు మంచివాడే. రావణాసురుడు ఎలా మంచివాడు, కర్ణుడు కూడా అలానే మంచివాడు. ఇప్పుడు నాకు పిచ్చి కామెంట్లు పెట్టకండి, ఓకే? ఎందుకంటే రావణాసురుడు శ్రీలంక అంటే ఒక కంట్రీలో దేవుడు, అతను మహాయోగి. ఇప్పుడు అందరు తెలిసి రావణ దహనం కూడా స్టాప్ చేయడం జరిగింది, అవునా కదా? కల్కి అలాంటిది ఒక మూవీ జాపాన్ లాంటి ఒక కంట్రీలో ప్లే చేయడం జరిగింది. అండ్ దానివల్ల నిజంగా అసలు ఇదేంటి, ఎవరు ఇందులో పాత్రలు, ఎవరు, అసలు ఇది నిజంగా జరిగిందా, ఏమేమి ఉంది ఇందులో, ఏమేమి నేర్చుకోవచ్చు అనేది ఆలోచించి జాపనీస్ మన ట్రాన్స్లేటెడ్ ఏదైతే మహాభారతం ఉందో అది తీసుకొని చదువుతున్నారు. ఇది నేను చెప్పింది కాదండి, అమెజాన్ వాళ్ళు చెప్పింది. అండ్ అశ్విన్ దత్ గారు ఇది ట్విట్టర్లో పెట్టారు. సో నాకేం అర్థమైంది అనంటే అనంత శ్రీరామ్ గారు ఫైట్ చేయడం కరెక్ట్, ఒప్పుకుంటాను. కానీ కల్కి మీద ఫైట్ చేయడం నాకు కరెక్ట్ అనిపించలేదు. అంటే మన మీద మనం బురద చల్లుకోవడం వద్దు అంట నేను. మనం కొట్టుకొని చేస్తే మనకేం రాదు. మీకు నిజంగా అంతా ఉంటే మీరు స్టాలిన్ లాంటి వాళ్ళకి సమాధానం చెప్పండి, వాళ్ళ కొడుకుకి సమాధానం చెప్పండి. వాళ్ళకి ఈ మధ్య నోటి దూల బాగా ఎక్కువైంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.